హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మన మధురమ డ్రీమ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అమ్మ జన్మనిస్తుంది, భార్య ఆజన్మాంతం ప్రేమిస్తుంది. అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు, భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు. అందుకే మనకు ఎప్పటికీ అమ్మ భారం కాకూడదు, భార్య బానిస కాకూడదు. తల్లిగా లాలిస్తూ, చెల్లిగా తోడుంటూ, భార్యగా బాగోగులు చూస్తూ, దాసిలా పనిచేస్తూ, కుటుంబ భారాన్ని మోస్తూ సర్వం త్యాగం చేస్తుంది మహిళ. అంత గొప్ప మహిళకు మనసారా ధన్యవాదాలు చెప్పుకుందాం. సృష్టికర్త అయిన దేవుడు ఇంకో మనిషి సృష్టించే శక్తిని ఒక అమ్మాయికి మాత్రమే ఇచ్చారు. అంటే నువ్వు ఎంత గొప్పదానివో తెలుసుకో. నువ్వు బాగుంటేనే నీ ఇల్లు బాగుంటుంది. అందుకే ప్యాంపర్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్, రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. ఏది ఏమైనా సరే నువ్వు మాత్రం ఆగిపోకు. నువ్వు ఆగిపోతే ఈ ప్రపంచం ఆగిపోతుంది. యు ఆర్ నాట్ ఏ నార్మల్ ఉమెన్, యు ఆర్ ఎ సూపర్ ఉమెన్. ఎందుకంటే తానే ఈ ప్రకృతి ప్రేమల్ని పంచింది, తల్లిలా గర్భం మోసింది. ప్రతి ఒక్కరూ తనకే స్వంతం, తానేగా జీవితం. తను లేని లోకం లేదు, తానేగా సర్వస్వం. అందరినీ నడిపే శక్తి, అందరిలో ఉండే ప్రేమ, అందరిలో ఉండే అందం, ఆమెగా సూపర్ ఉమెన్. ఇంకా మన మహిళల మీద ఎన్నో అకృత్యాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. అవి అరికట్టాలంటే చిన్నప్పటి నుంచే ప్రతి అమ్మాయికి మనం కరాటే, మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి. అప్పుడే కదా వాళ్ళు భవిష్యత్తులో ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు ఏ ప్రాబ్లంనైనా. వి ఆల్ ఆర్ సూపర్ ఉమెన్స్, బోల్డ్, కైండ్, బ్యూటిఫుల్, ఫియర్లెస్, అమేజింగ్, పవర్ఫుల్, ఇన్స్పైరింగ్, డైనమిక్ ఉమెన్. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు 2 క్రాఫ్ట్స్ చూపిస్తాను. ఫస్ట్ క్రాఫ్ట్ ఉలెన్తో ఉమెన్స్ డే కార్డ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావాల్సిన వస్తువులు ఉలెన్, వైట్ పేపర్, బ్లాక్ కలర్ పేపర్ అండ్ సీజర్, గ్లూ స్టిక్స్ అండ్ స్టిక్కర్స్. వీటితో మనం ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ ఉలెన్ని మనం ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు చిన్నగా, ఇలా దూదిలాగా. లేదు అంటే పామ్ తయారు చేస్తాం కదా ఉలెన్తో, దాన్ని ఎక్స్ట్రాస్ కట్ చేస్తే కూడా వస్తుంది. లేదు అంటే మనం ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు ఉలెన్ని. సో నేను ఇక్కడైతే ఎల్లో, రెడ్ అండ్ బ్లూ కలర్ తీసుకున్నాను. బ్లాక్ పేపర్ మీద మనము పిక్చర్, ఇలా అమ్మాయి పిక్చర్ డ్రా చేసి జాగ్రత్తగా కత్తిరించుకొని దీనికి స్టిక్ చేసే ముందు, వైట్ పేపర్లో స్టిక్ చేసే ముందు మనం ఫ్రాక్ డ్రా చేసుకొని, ఇక్కడ నేను వైట్ గ్లూ అప్లై చేసేసుకొని దాని మీద ఉలెన్ని అతికించేసుకుంటున్నాను. అందుకే ఫస్ట్ నేను పెన్సిల్తో డ్రా చేసుకున్నాను ఫ్రాక్ మోడల్ని. సో దాని ప్రకారం నేను ఇప్పుడు అతికించుకుంటున్నాను. నేనైతే ఇక్కడ ఎల్లో కలర్, రెడ్ కలర్, బ్లూ కలర్ ఉలెన్ని తీసుకుంటున్నాను. కలర్స్ మీ ఇష్టం, ఎందుకంటే నేను ఈ కలర్స్ బాగా కనిపిస్తాయి వైట్ బ్యాక్గ్రౌండ్లో అనేసి తీసుకున్నాను. ఇలా మొత్తం ఉలెన్ అతికించుకున్నాక నేను ఉలెన్ బయటికి రాకుండా ఉండడానికి సైడ్కి స్టోన్ లేస్ని అతికించుకున్నాను. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే చేయండి, లేదంటే లేదు. నేను దీన్ని అతకపెట్టాను, జస్ట్ ఒక చిన్న లేయర్ లాగా కట్ చేసి వన్ లైన్. ఇంకా అందంగా కనిపించడానికి స్టిక్కర్స్ కూడా నేను అతకపెడుతున్నాను, బ్రాస్లెట్ అండ్ నెక్లెస్గా. ఇది కూడా మీ ఇష్టం. ఇప్పుడు రెడీ అయిపోయింది మన క్రాఫ్ట్, ఫస్ట్ క్రాఫ్ట్. నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో నాకు చెప్పండి కామెంట్స్ రూపంలో. దీన్ని కార్డ్బోర్డ్ మీద స్టిక్ చేసుకొని మనం వాల్ హ్యాంగింగ్గా కూడా పెట్టుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ క్రాఫ్ట్ వచ్చేసి పిస్తా షెల్స్తో మనం ఉమెన్స్ కార్డ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సింది పిస్తా షెల్స్. మనం పిస్తాలు తిన్నాక పిస్తా షెల్స్ ఉంటాయి కదా, అవి పడేయకుండా దాన్ని దాచిపెట్టుకొని ఇలా క్రాఫ్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గ్లూ స్టిక్, స్టిక్కర్స్ అండ్ A4 సైజ్ కలర్ పేపర్స్.
అండ్ వైట్ గ్లూ కూడా కావాలి దీనికి. సో నెక్స్ట్ ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. పిస్తా షెల్స్ని ఫస్ట్ కడిగేసి డ్రై చేసేసి పెట్టుకోవాలి. దీనికోసం ఇంకా గ్లిట్టర్స్ మీ ఇష్టం, ఇది ఆప్షనల్. గ్లిట్టర్స్ వేస్తే ఇంకా షైనింగ్గా చాలా బాగా కనిపిస్తుంది. నేను అక్రిలిక్ పెయింట్ వాడాను, మీరు వాటర్ కలర్స్ ఏవైనా వాడచ్చు, అక్రిలిక్ పెయింట్ అయినా వాడచ్చు. సో ఇప్పుడు మనం పిస్తా షెల్స్ని డ్రై చేశాక ఇలా పెయింట్ చేసేసుకొని, నేనైతే ఇక్కడ 5-6 కలర్స్ నా దగ్గర ఉన్నవి తీసుకున్నాను. మీ దగ్గర ఏ కలర్స్ ఉంటే ఆ కలర్స్ వాడండి, మీ ఇష్టం అది. సో ఇది పెయింట్ వేసాక జస్ట్ ఒక 10-15 మినిట్స్లో డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయే ముందు మనం గ్లిట్టర్స్ వేస్తే ఇంకా షైనింగ్గా బాగా కనిపిస్తుంది ఫ్రాక్. నేను పెట్టున్నప్పుడే కొద్దిగా గ్లిట్టర్స్ నేను దాని మీద చల్లాను. ఇలా నేనైతే 6 కలర్స్ తీసుకున్నాను. సో మీ దగ్గర అవైలబుల్ కలర్స్ మీరు తీసుకోండి. ఎందుకంటే నేను అన్ని కలర్స్ తీసుకోవడం వల్ల చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనేసి నేను ఇలా తీసుకున్నాను. నేను అది తడిగా ఉన్నప్పుడే కొద్దిగా గ్లిట్టర్స్ అన్నీ చల్లాను, గ్లిట్టర్స్ని. సో దానివల్ల చాలా షైనింగ్గా కనిపించడానికి. ఇప్పుడు గ్లూ స్టిక్, వైట్ గ్లూ స్టిక్స్ని అలా పిస్తా షెల్ షేప్లో అప్లై చేసేసి దాని మీద పిస్తా షెల్ని పెట్టి అతికించుకోవడమే. మీరు అతికించుకునే ముందే ఫస్ట్ డ్రా చేసుకోండి మీకు ఎంత షేప్ ఫ్రాక్ కావాలి అనేసి, దాన్ని బట్టి మీరు అతికించుకుంటూ వెళ్ళండి. సో ఇలా అంతా పిస్తా షెల్స్ని అతకబెట్టుకున్నాక ఫ్రాక్ లాగా ఇంకా అడిషనల్గా ఈ స్టిక్కర్స్ని మనం అతికిస్తే చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు సో పిస్తా షెల్స్ క్రాఫ్ట్స్ రెడీ అయిపోయిందండి. దీన్ని మనము ఫోటో ఫ్రేమ్గా కూడా పెట్టుకోవచ్చు, లేదు అంటే వాల్ హ్యాంగింగ్, ఒక కార్డ్బోర్డ్కి మనము అది స్టిక్ చేసేసుకొని ఒక హ్యాంగ్ పెట్టేసేస్తే మనకి చాలా అందంగా కనిపిస్తుంది, వాల్ హ్యాంగింగ్లా కూడా. మీరు ఈ పిస్తా షెల్ క్రాఫ్ట్ని ఇలా తయారు చేసి ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? మీకు నచ్చితే మీరు ఇంట్లో తయారు చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఇంకో ముఖ్య గమనిక ఫ్రెండ్స్, దీన్ని A4 సైజ్ పేపర్ మీద కాకుండా థిక్ పేపర్, క్రాఫ్ట్ పేపర్ మీద తయారు చేయండి, అప్పుడు ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. మీరు మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ సెలెక్ట్ చేయండి. మీకు నేను ఇలా వీడియో పెట్టగానే అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. జయ హో జనయిత్రి, కష్టంలో ముందుండి సుఖంలో క్రిందుండి, బాధలో ప్రక్కనుండి, విజయంలో వెనుకుండి,
ఎల్లప్పుడూ ప్రక్కనుండే స్త్రీ అక్షయ పాత్రలా అందరికీ అన్నీ అందిస్తున్న స్త్రీమూర్తికి పాదాభివందనం. మరొకసారి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.